అన్నం అంతా జీర్ణమైన తర్వాత పెద్ద పేగుల నుంచి మొత్తం బయటకు వెళ్తుంది. ఇది నార్మల్గా మనం తిన్న ఫుడ్ ఎంట్రీ అయిపోయి ఎగ్జిట్ అయ్యే పార్ట్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం అన్నం తింటామో మింగిన తర్వాత ఈ అన్నం తినే పైపుకి కడుపుకి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది అన్నం తినే పైప్. ఈ పైపుకి ఈ స్టమక్ కడుపు ఈ మధ్యలో ఈ జంక్షన్ ఉంటుంది. ఏదైతే ఈ కండరాలు కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి కండరాలే ఇటువైపు కూడా ఉంటుంది, ఇలానే క్లోజ్ చేసి. సో ఈ జంక్షన్ అనేది ఎప్పటికీ క్లోజ్ చేసి ఉంటుంది, ఎందుకంటే కడుపులో ఎప్పుడు యాసిడ్ అనేది ఉంటుంది. ఆ యాసిడ్ అనేది పైకి రాకుండా, పైకి వస్తే చాటంతా కాలిపోతుంటుంది, గొంతంతా కాలిపోతుంటుంది. కాబట్టి ఆ జంక్షన్ అనేది ఎప్పటికీ క్లోజ్ చేసి ఉండాలి, ఓపెన్ అవ్వదు. ఓన్లీ తినేటప్పుడు మాత్రమే ఎప్పుడైతే ఫుడ్ అనేది ఈ పైప్ ద్వారా ఇలా వెళ్తుందో, ఎప్పుడైతే ఫుడ్ ఈ పైప్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫుడ్ కిందికి వెళ్ళిపోతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ముద్ద తిన్న తర్వాత మళ్ళీ అది ఓపెన్ అవుతుంది, ఫుడ్ అనేది కడుపులోకి వెళ్తుంది, యాసిడ్తో మిక్స్ అవుతుంది, ఆ జంక్షన్ అనేది మళ్ళీ క్లోజ్ అవుతుంది. అంటే ఆ తర్వాత ఆ జంక్షన్ అనేది ఎప్పటికీ క్లోజ్ అవుతుంది అనమాట. అంటే మనం తిన్న తర్వాత పరిగెత్తినా, కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఏ పని చేసినా అది ఎప్పటికీ క్లోజ్ చేసి ఉంటుంది. ఓన్లీ తినేటప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఈ అక్లేషియా కార్డియా అనే ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ప్రాబ్లం? ఏదైతే ఈ అన్నం తినే పైపుకి ఈ కడుపుకి మధ్యలో ఉందో ఈ జంక్షన్కి సంబంధించిన కండరాలు ఏదైతే ఉన్నాయో ఆ కండరాల ప్రాబ్లం. అంటే ఎప్పుడైతే అన్నం తింటామో ఆ అన్నం అనేది కడుపులోకి ఈ పేగులోకి వచ్చిన తర్వాత, ఈ ఫుడ్ పైప్లోకి వచ్చిన తర్వాత స్టమక్లోకి రావడానికి ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వాలి. అలాంటి జంక్షన్ ఓపెన్ అవ్వదు వీళ్ళకి, అక్లేషియా కార్డియా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫుడ్ తింటాం, ఒక ముద్ద తిన్న తర్వాత ఇక్కడే ఆగిపోతుంది, ఎందుకంటే ఇది క్లోజ్ ఉంది కాబట్టి జంక్షన్ ఇక్కడే ఆగిపోతుంది. ఆ తర్వాత ఇంకొక ముద్ద తింటాం, ఇక్కడే ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ బరువు కనిపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు తాగుతారు. నీళ్లు తాగినప్పుడు అది కొంత డైల్యూట్ అయిపోయి నీటితో పాటు ఎంతో కొంత కిందికి వెళ్ళిపోతుంది, కానీ మిగిలిన అక్కడే ఉండిపోతుంది. 50% కిందికి వెళ్తుంది, 50% అక్కడే ఉంటుంది. మళ్ళీ తింటారు, ఇంకో ముద్ద తింటారు, మళ్ళీ నీళ్లు తాగుతారు, మళ్ళీ తింటారు. ఒక 5-6 ముద్దలకు వాళ్ళకి ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక తినాలనిపించదు, ఆపేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు పడుకున్నా కానీ వంగినా కానీ ఏమవుతుంది, ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది, ఇక పైకి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు పడుకున్నప్పుడు ముక్కులో నుంచి రావడం, గొంతులో నుంచి రావడం, చేయి పెట్టి లాగేయడం, మొత్తం బయటికి తీస్తే కానీ అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఆ నంచులాగా మొత్తం వచ్చేస్తుంది. అది ప్రాబ్లం. అక్లేషియా కార్డియా అనేది ఏంటంటే అన్నవాహికకు కడుపుకి మధ్యలో ఉన్నటువంటి జంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ జంక్షన్ లో ఉన్నటువంటి కండరాల ప్రాబ్లం, ఆ రిలాక్స్ అనేది అవ్వదు అనమాట. ఆ ప్రాబ్లంతో చాలా రేర్ ప్రాబ్లం ఇది. లక్షల్లో ఒకరికి ఇద్దరికి అలా ఉంటుంది అనమాట. చాలా కామన్ గా మనం చాలా రేర్ గా చూస్తాం ఈ ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి క్లియర్ గా క్లారిటీ రాదు. కరెక్ట్ ప్లేస్కి వెళ్తేనే దాని గురించి తెలిసిన డాక్టర్ ఉంటేనే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, వేరే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం కూడా అంత ఈజీ కాదు, ఈవెన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్స్ అయినా కానీ. సో ఈ అక్లేషియా కార్డియా ఈ ప్రాబ్లంకి ఏంటంటే మనం ఎండోస్కోపీ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, సర్జరీ చేసి బయట నుంచి ఈ కండరాల్ని కట్ చేసేసి అది రిలాక్స్ చేసేసి బయట నుంచి ఒక పైప్ పెట్టి హాస్పిటల్లో ఒక 3 రోజుల నుంచి ఇంటికి పంపించేసి, ఒక పైప్ నుంచి ఇంటికి పంపించేసి ఆ కుట్లంతా స్టిచెస్ అన్ని హీల్ అయిపోయిన తర్వాత ఒక 1-10 రోజులు పట్టేది తిరగడానికి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటంటే ఇది ఎండోస్కోపీ ద్వారా చేసే టెక్నాలజీ, ఇది మన దగ్గర కాదు. జనరల్గా ఏంటంటే ఇది వేరే దేశంలో చేసేవాళ్ళు ఎక్కువగా. సో నేను కూడా జపాన్లో వెళ్ళి ట్రైన్ అయ్యాను ఈ ప్రొసీజర్స్కి. సో అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఏదైతే అన్నం తినే పైప్ ఏదైతే ఉందో ఈ రెండు ఏదైతే క్లోజ్, ఈ కండరాలన్నీ 2 క్లోజ్ అయి ఉంటాయి కదా, మనం ఎండోస్కోపీ ద్వారా నోటి నుంచి స్కోప్ పాస్ చేసేసి ఈ స్కోప్ ఈ కండరాల మధ్యలోకి కనిపిస్తుంది కదా, ఈ కండరాల మధ్యలోకి తీసుకెళ్ళేసి ఇక్కడున్న మొత్తం మజిల్స్ని కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇదంతా ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ తీసేసి ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ అయ్యామో ఆ ఎంట్రీ అయిన ప్లేస్లో క్లిప్ వేసేస్తుంది. సో ఎక్కడ ఎటువంటి మనం బయట నుంచి కట్ చేయడం చేయలేదు, కత్తి పట్టుకొని చిన్న ఘాటు కూడా ఇవ్వడం జరగలేదు, ఎటువంటి అసలు ఏం జరగలేదు. పేషెంట్ ఉదయం వస్తారు, ఆ 1 అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది, రాత్రి ఒక వెయిట్ చేపిస్తాము, మరుసటి రోజు ఒక ఫ్లూయిడ్ తాగిపించేసి ఫ్రీగా పోతుందా లేదా ఎక్స్రేలో చూసుకుంటాం. ఫ్రీగా పోతుందంటే ఇక ఫుడ్ నార్మల్ అయ్యి అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని ఫుడ్ తినొచ్చు, అన్ని రకాల ఎటువంటి జాగ్రత్త కూడా అవసరం లేదు. నార్మల్ పర్సన్స్ ఎలా అయితే తింటున్నారో, నార్మల్ పర్సన్స్ ఎలా అయితే ఉంటున్నారో అలానే ఉండొచ్చు. సో ఇంత సింపుల్ ప్రొసీజర్ ఇది, ఇంత కాంప్లికేటెడ్ జబ్బుకి ఇంత సింప్లిఫైడ్ ప్రొసీజర్ అనుకోండి. చాలా తక్కువ ఖర్చులోనే నేను యశోద హాస్పిటల్ చేస్తున్నాను. చేసే డాక్టర్స్ కూడా చాలా అరుదుగా ఉంటారు, అందరూ చేయలేరు.
గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే అందరూ చూస్తారనుకుంటాం, కానీ అందరూ చూసే ప్రాబ్లం కాదు. ఇది సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్ళాలి, వెళ్తేనే ప్రాపర్ పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది, ప్రాపర్ డయాగ్నోస్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ధనలక్ష్మి గారు కూడా మనకన్నా ముందు గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎండోస్కోపీ కూడా చేశారు. చేస్తే ఎండోస్కోపీ చేసినప్పుడు ఆమెకి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అని చెప్పలేదు, ఈ కడుపులో చిన్న కురుపులు ఉన్నాయని చెప్పారు. అంతే కదా, కురుపులు ఉన్నాయని చెప్పారు. సో ఆ కురుపులకు ఇన్ఫెక్షన్కి మందులు వాడారు. సో ఆ 2 వారాల తర్వాత నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత నా దగ్గర రాగానే సరే ఇలా ప్రాబ్లం అవుతుంది, ఏది తిన్నా ఇక్కడ ఆగిపోతుంది, రాత్రులు పడుకున్నప్పుడు కొన్నిసార్లు పైకి ముంజులాగా పైకి వచ్చేస్తుంది అంటే నేను అప్పుడు చెప్పాను, అమ్మ ఈ ప్రాబ్లం అనేది అంగవాహిక ప్రాబ్లం లాగా ఉంది, 2 వారాల ముందే ఎండోస్కోపీ అయితే చేయించుకుని ఉంటారు మీరు, బట్ మళ్ళీ ఎండోస్కోపీ అంటే మీరేమంటారు, కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు సార్ మీరు, ఎండోస్కోపీ రిపోర్ట్ పెట్టుకుని మళ్ళీ ఎండోస్కోపీ అంటారు ఏంటి అంటారు. సో నేనేం చేస్తానంటే వితౌట్ చార్జెస్ ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తాను. ప్రాబ్లం కానీ అక్కడ ఉంటేనే మనం ఛార్జ్ కడతాం, లేదు పాత ప్రాబ్లం ఏముందంటే నేను ఏం ఛార్జ్ చేయను అని చెప్పేసి చెప్పాను. చెప్పి ఆ ఎండోస్కోపీ రూమ్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం అనేది నాకు అంటే అర్థమైపోయింది, ప్రాబ్లం కంట్రోల్ ప్రాబ్లం. సో ఇది ఇలా చేయాలి, దానికి సంబంధించిన ఒక టెస్ట్ చేయించాం. ఆ కంట్రోల్ కదలికలు ఎందుకు తగ్గాయి అనేది ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించాను. ఆ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఇది ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ లేకుండా మీకు ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం, దానివల్ల మీకు కంప్లీట్ క్యూర్ అయిపోతుంది అంటే వాళ్ళు కూడా ఇమీడియట్గా 1 వీక్లో డబ్బులు అరేంజ్ చేసుకుని వచ్చారు. సో 1 డేలో డే కేర్లోనే ఉదయం వచ్చారు, మధ్యాహ్నం ప్రొసీజర్ చేశారు, మరుసటి రోజు. సో ఇలా పేషెంట్కి చాలా బెనిఫిట్ అయ్యే ప్రొసీజర్స్ అనమాట. ఇవేంటంటే ఈ రీసెంట్ టెక్నాలజీస్ ఏంటంటే మనం చెప్పుకుంటే కానీ తెలియదు, అందరూ మన పాత పద్ధతులే ఫాలో అవుతుంటాం కాబట్టి చాలా వరకు మిస్లీడ్ అయ్యి డబ్బులు ఖర్చు చేసుకుని అటు తిరిగి చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటాం. బట్ ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది అందరికీ తెలియాలి, ఇలా కూడా చేస్తారా అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఇవి కూడా అందరికీ తెలియాలి. అది ఎలా తెలుస్తుంది, బయట సొసైటీలో ఒక గ్రామంలో పేషెంట్లకు కానీ జనాలకు కానీ ప్రజలకు కానీ ఎవరు తెలియజేస్తారు, దాని మీడియేటర్స్ ఎవరు, మీరు. కాబట్టి దీనికి పెద్ద బాధ్యత అనేది మీరే వహించాల్సి ఉంటుంది. సో మీ అందరి సపోర్ట్తోనే ఇలాంటి జబ్బులు కరెక్ట్గా పేషెంట్కి తెలుస్తుంది, వాళ్ళకి అప్రాప్రియేట్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ అవుతారు, తక్కువ ఖర్చుతో అయిపోతారు. తక్కువ ఖర్చులు పెద్ద సర్జరీ కూడా కాదు, సర్జికల్గా అయితే చాలా ఎక్కువ అయ్యే ఖర్చులు మనం ఎండోస్కోపీ ద్వారా చాలా తక్కువలో చేసేస్తున్నాం, డే కేర్లోనే పంపించేస్తున్నాం. సో ఇది ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుంది సార్, ఒకరికి వస్తుందని చెప్పాను కదా, అది ఎందుకు వస్తుంది అనేది తెలియని ప్రాబ్లం. ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందంటే ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే ఇలాంటివి తగ్గుతాయి, కానీ ఇది అలా కాదు. ఇది ఎందుకు అనేది తెలియదు. నరాలకు సంబంధించి ఏదైతే కండరాలు ఉన్నాయో, ఇప్పుడు నరాల వీక్నెస్ వస్తుంది, మనం చాలా మంది చూస్తూ ఉంటాం, కాళ్ళు తిమ్మెలు వస్తుంటాయి, కీళ్ళు తిమ్మెలు వస్తుంటాయి, సరిగ్గా నడవలేకపోతుంటారు, ఇక్కడ నొప్పి వస్తుంది అంటారు, ఇక్కడ వీక్నెస్ అంటారు. ఎందుకు? దానికి రీజన్ చెప్పగలుగుతామా? రీజన్ అనేటివి లేదు. అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లంకి కొన్నిసార్లు రీజన్ అనేటివి దొరకదు. 100లో ఒక 70 మందికి మాత్రమే రీజన్లు ఉంటాయి, ఒక 30 మందికి రీజన్స్ అనేవి దేని వల్ల వస్తుందనే కారణాలు అనేవి తెలియదు. సో ఇది కూడా కండరాలకు సంబంధించిన నరాలకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి దీనికి రీజన్ కూడా కరెక్ట్గా తెలియదు. కానీ ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. సో ట్రీట్మెంట్ మెడిసిన్తో అవుతుందా సార్? ఎవరు ఏమి చేయలేము. ఇప్పుడు వయసులు ఎలా అయితే ఆపలేమో ప్రాబ్లమ్స్, తెలియని ప్రాబ్లమ్స్ కూడా మనం ఆపడానికి లేదు, అంతే కదా. కాకపోతే వచ్చిన తర్వాత ఇమీడియట్గా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకుని ప్రాపర్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తొందరగా రికవరీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం తెలిసినప్పుడు మనం డయాగ్నోసిస్ తెలియలేదనుకో చాలా మంది తిరుగుతుంటారు, అది మెంటల్ టార్చర్. ఒకరికి కాదు, పేషెంట్ ఒకరికి కాదు, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టార్చర్, చాలా బాధ, చాలా ఇబ్బంది, సైకలాజికల్ బాధ, ఫైనాన్షియల్ బాధ, ఇవన్నీ ఉంటుంది అనమాట. అంటే ఒక పని వదిలేసుకుని వాళ్ళు వెళ్ళాలంటే మరుసటి రోజు కష్టం కదా, ఫైనాన్షియల్ ఇష్యూ కూడా ఉంటుంది. సో అలా అనమాట. అందుకోసం ఏంటంటే ఇలాంటి డిసీజ్ కానీ ఏదైనా కానీ హై అండ్ ప్రొసీజర్స్ మనం చేపిస్తుంటాం. ఆ ఎండోస్కోప్ అయిపోయింది కదా, ఏం లేదు, కానీ ఆ ఎండోస్కోప్ చేసే డాక్టర్ ఎవరు, అది కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అయి ఉండొచ్చా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆ డెసిషన్ అనేది ఎవరు తీసుకోవాలంటే పేషెంటే తీసుకోవాలి. పేషెంట్ తీసుకుంటే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ సార్. తొలి దశలో వచ్చిన టాబ్లెట్ కూడా రాయడానికి లేదు. ఇప్పుడు అది ఓపెన్ అవ్వలేదు, ఏ టాబ్లెట్ కిందికి వెళ్తుంది చెప్పండి, ఇక్కడ అయిపోతుంది. ఆ టాబ్లెట్ కడుపులోకి వెళ్తేనే కదా రక్తంలోకి వెళ్ళి బాడీలో సప్లై అయ్యి మన కంట్రోల్ రిలాక్స్ చేసేది.
అలా